విజయ్కి ఇప్పుడు ఇంకొక సీటు బోనస్ అయింది. డిఎంకే కూటమిలో ఒక ఎత్తు, డిఎంకే కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2 మద్దతు ప్రకటించారు, 11 మంది. ఇప్పుడు అందులో వీళ్ళ పార్టీకే సంబంధించినటువంటి ఒక అభ్యర్థిది మొన్న డిఎంకే మంత్రి చేతుల్లో ఓడిపోయినటువంటి గెలిచిన డిఎంకే మంత్రిని ఓడించినటువంటి సేతుపతిది వచ్చేటప్పటికి అతని ఓటుకి అనర్హత వేటు వేసిన నేపథ్యంలో అతను ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కామరాజ్ ఎవరైతే ఏఐఏడిఎంకే కూటమిలో ఉన్నట్టు టీడీవీ దినకరన్ పార్టీకి చెందినటువంటి అతన్ని పార్టీ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాడు దినకరన్. అతన్ని అనర్హత వేటు వేయమని చెప్పేసి లెటర్ పెట్టాడు, అతన్ని అనర్హత వేటు వేయమని చెప్పేసి. ఇప్పుడు అతను హైకోర్టుకు అప్రోచ్ అయ్యాడు, నన్ను అనర్హత వేటు వేయడానికి వీల్లేదు, నేనైతే మద్దతు తీసుకున్నాను, ఈవెన్ ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటు వేయకుండా అడ్డుకుంటే ఎట్లాగా, కాబట్టి సేతుపతి మీద ఒక పక్కన ఆంక్షలు విధిస్తే ఆ ఆంక్షలు ఎత్తేయడానికి అదొక వైపున. ఇప్పుడు ఆ ఇబ్బంది టైంలో ఏదైతే శ్రీనివాస్ సేతుపతి గెలిచినటువంటి ఒక్క ఓటు దాని నేపథ్యంలో ఎదురైనటువంటి సమస్యలో అతనిది ఆపితే ప్రజాప్రతినిధిగా తన హక్కులు కాపాడాలంటూ సేతుపతి ఇప్పుడు సుప్రీంకోర్టుకు అప్రోచ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఈలోపు ఒక ఓటు మాత్రం ఎవరిదైతే ఈ టీవీకే దినకరన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఓటు అయితే కామరాజ్ది ఇప్పుడు విజయ్కి యాడ్ అవుతుంది. ఇప్పటిదాకా లెక్క చూస్తే 151, ఇతంది పోతే 150. రేపు సుప్రీంకోర్టు కనుక అతను ఓటేయడానికి అనుమతిస్తే మళ్ళీ 151.